ఇది మన పల్లీల బర్ఫీ మాట. హల్వా బర్ఫీ ఏదైనా అనొచ్చు, కానీ టేస్ట్ అయితే ఎక్సలెంట్ అండి, నిజంగా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా సింపుల్. మనం కాజు బర్ఫీ ఎలా చేసుకుంటామో సేమ్ అలా. 3 గ్లాస్ పాలండి. అంటే ఎలా అంటే మనం రైస్కి ఎలా కొలత కొలుస్తాం, 1కి 2 అన్నట్టు, అలాగే 1.5కి 3 గ్లాసెస్ మాట. 2 గ్లాసెస్ అయితే ఇప్పుడే బాయిల్ చేసేసిన. ఇప్పుడు 2 గ్లాస్ చూసారా చుట్టూరు మీగడ ఎలా ఫామ్ అయిందో, అలా అయినప్పుడు పల్లీలు ఒకటే తీసి కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ మిక్సీ పట్టాలన్నమాట కదా. ఇది అంటే ఇష్టం లేని వాళ్ళు అంటూ ఎవరు ఉండదు, ట్రై చేయండి. ఈ స్వీట్ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఆన్య ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. స్మూత్ అండి, సాఫ్ట్గా ఉంటుంది ఈ హల్వా. ట్రై చేయొచ్చు, మీకు చూస్తేనే అర్థమవుతుంది ఎంత సాఫ్ట్గా ఉందో.